మహనీయుడు యాకోబే ఇంత పెద్ద నిచ్చెన చూశాడు. దేవదూతలు ఎక్కడము దిగడము అనేటువంటిది చూశాడు. చూసిన తర్వాత ఆయన అనుకున్నటువంటిది ఏంటిదనంటే, నిద్ర మేలుకొని యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినని భయపడిపోయాడు. నేను ఎక్కడైతే తలగడ చేసుకొని నిద్రపోతూ ఉన్నానో ఈ స్థలములో దేవుడు ఉన్నాడు, అది నాకు తెలియలేదు అని ఆయన భయపడాడు. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాడు. అంటే పరలోకానికి వెళ్ళడానికి ఆ నిచ్చెన కనబడ్డది కాబట్టి ఆ నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతూ ఉన్నప్పుడు పరలోకానికి ఇది ఒక మార్గం అని ఆయన తెలుసుకున్నాడు.